మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను మీ దిలీప్ నాగేంద్రవర్మ. That they really feel like అమ్మ మళ్ళీ వచ్చిందిరా ఈవిడ. మాట్లాడలేకపోయినా సో ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత కష్టం అనేది కూడా మీకు తెలుసు. నేను ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను. సో అసలు మీ ఫాదర్ని మీరు ఎలా ఒప్పించగలిగారు? ఇంత బ్రేవ్ స్టెప్ ఎలా తీసుకోగలరు? లైఫ్ లో ప్రతి ఒక్కటి ప్యారలల్ గా వెళ్ళిపోవాలి తప్పించి చేసుకోవడం అనేది నా దృష్టిలో ఐ డోంట్ అగ్రీ. ఇప్పుడు మనకు ఐవీఎఫ్ ఛాన్స్ ఉంటుంది అన్న, మనకు అబ్బాయి కావాలంటే అబ్బాయి చూపించాలి, అమ్మాయి కావాలంటే అబ్బాయి చూపించాలి, ఇట్లా. అరే ఏంట్రా ఇది? సో దట్ ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి మేము దానికి ఐవీఎఫ్ కి? ఈజ్ ఇట్ ఏ సింపుల్ ప్రాసెస్ అని చాలా స్ట్రగుల్స్ చేశారు. బ్రెస్ట్ ఫీడ్ కూడా చేశాను 1.5 years. మన పాత రోజుల్లో ఫీమేల్ కి జెంట్ కి చాలా వేరియేషన్స్ చూపించేవాళ్ళు, చాలా వ్యత్యాసం చూపించేవాళ్ళు. బట్ ఇప్పుడున్న రోజుల్లో అయితే అది లేదనుకోండి. మేబీ కొన్ని ప్లేస్లో ఉండొచ్చు. బట్ ఒక అమ్మాయి అయినా కూడా ధైర్యం చేసి వాళ్ళ ఫాదర్ కి లివర్ డొనేషన్ అవసరమైనప్పుడు వేరే ఒకళ్ళ సాయం కోసం ఎదురు చూడకుండా తనే ముందుకు వచ్చి తన లివర్ డొనేట్ చేశారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. వాళ్ళ ఒక్క ఫ్యామిలీలోనే కాకుండా ఇంకా ఎంతో మంది ఫ్యామిలీస్ లో ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని పుట్టించి ఎంతో మంది లైఫ్ లో పిల్లలు చూపించారు. తను ఎవరో కాదు, డాక్టర్ సరోజ గారు, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మామ్స్ టు బి హాస్పిటల్. హలో మ్యామ్. హలో. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఈ రోజు ఇలాంటి ఫాదర్స్ డేకి మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్ లో ఏదైతే ఎమోషనల్ స్టోరీ జరిగిందో నాకు తెలుసు కాబట్టి. సో ఎవరినో పిలవటం ఎందుకు, మా కళ్ళ ముందే ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు, ఫాదర్స్ డేకి బెస్ట్ మీరు అని చెప్పి మిమ్మల్ని పిలిచాను. ఆ స్టోరీ తెలిసినప్పుడైతే నేను చాలా ఎమోషనల్ గా ఎఫెక్ట్ అయ్యాను. సో అసలు మీరు ఆ డెసిషన్ తీసుకోవడానికి కానీ అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా ఫాదర్ కి 2020లో లివర్ ట్యూమర్ డయాగ్నోజ్ అయిందండి, రొటీన్ స్క్రీనింగ్ లో. అది సింగిల్ ట్యూమర్ అయితే we would have gone for resection. బట్ ట్యూమర్ అనేది మల్టిపుల్ సైట్స్ లో ఉంది. మల్టిపుల్ సైట్స్ లో ఉన్నప్పుడు దెన్ డాక్టర్ సజెస్టెడ్ దట్ టు గో ఫర్ ఎన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ అంత అర్లీగా డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ ట్యూమర్ అనమాట. అంటే మనం కొంచెం టైం ఇచ్చామంటే ఇట్ విల్ స్ప్రెడ్ టు అదర్ ఆర్గన్స్ అండ్ అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే మనకు ఉపయోగం ఉండదు. సో టైం తక్కువ ఉండడం వల్ల ఐ టేకెన్ ద డెసిషన్ ఆఫ్ గివింగ్ ద డొనేషన్. సో ఇట్ హ్యాపెండ్ లైక్. సో మీ హస్బెండ్ ని, మీ మదర్ ని, వీళ్ళందరినీ పక్కన పెడితే అసలు ఫస్ట్ మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి మ్యామ్? ఎందుకంటే కూతురికి ఆపరేషన్ తన లివర్ డొనేట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ దే విల్ నాట్ అగ్రీ. వాళ్ళు చనిపోతున్నారని తెలిసినా, ఎంత టిపికల్ సిచ్యువేషన్ ఉన్నారని చేసినా ఫస్ట్ వాళ్ళు వద్దమ్మా అని అంటారు. సో అసలు మీ ఫాదర్ ని మీరు ఎలా ఒప్పించగలిగారు? ఇంత బ్రేవ్ స్టెప్ ఎలా తీసుకోగలిగారు? సో ఏ పేరెంట్స్ అయినా కూతురు ఇంత ట్రామా సర్జరీ వెళ్ళాలంటే ఎవరైనా వద్దంటారు. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మై ఫాదర్ ఆల్సో. ఫ్యామిలీ అంతా కూడా ఆలోచించారు. బికాజ్ అప్పుడు నా డాటర్ వయసు వచ్చి 4-5 years అనుకుంటా. చిన్న పిల్ల, మళ్ళీ నీకేమైనా అయితే ప్రాబ్లం అవుతుంది కదా అని అందరూ వద్దన్నారు. బట్ ద థింగ్ ఈస్ ఐ థాట్ లైక్ ఫర్ ఆర్ పేరెంట్స్ మనమే ఫస్ట్ నుంచోకపోతే ఇంకెవరు చేస్తారు అన్నట్టు ఐ థాట్ లైక్ ఐ డిసైడెడ్. అండ్ నేను ఎవరేమన్నా నేను డొనేట్ చేస్తానని చెప్పాను. అండ్ దెన్ అందరూ తర్వాత అగ్రీ అయ్యారు. ఈవెన్ మై హస్బెండ్ అగ్రీ అయ్యి చాలా సపోర్ట్ చేశారు. బికాస్ ఇట్ ఈస్ అ మేజర్ సర్జరీ అనమాట. లివర్ సర్జరీ ఇస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అ మేజర్ సర్జరీ. ఫర్ మై ఫాదర్ ఇట్ ఈస్ 18 hours సర్జరీ, ఫర్ మీ ఇట్ ఈస్ 7 hours. సో ఆ సర్జరీకి చాలా కావాలి, బ్లడ్స్ కావాలి, ఫినాన్సెస్ అన్ని రెడీ చేయడంలో కానీ మై హస్బెండ్ ప్లేడ్ ఏ మేజర్ రోల్. సో మీకు అసలు అట్లాంటి సపోర్టివ్ హస్బెండ్ దొరకటం మీ లక్. బట్ మేమంటే డాక్టర్ ఫీల్డ్ కాదు కాబట్టి మాకు ఆ సర్జరీస్ గురించి వాటి గురించి పెద్ద ఐడియా ఉండదు. మాకు అనస్థీషియా ఇచ్చేస్తారు, సో వీ కెన్ గో త్రూ. బట్ మీరు డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నారు, యు నో కట్స్ అండ్ వూండ్స్ అండ్ ఆల్. సో మీకు అంత దాని గురించి తెలిసినప్పుడు ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత కష్టం అనేది కూడా మీకు తెలుసు. సో మన మైండ్ మనం ప్రిపేర్ ఎంత ఫాదర్ అయినా ఎవరైనా వీను ఆ ప్రాసెస్ అనేది ఎంత కష్టంగా ఉన్నప్పుడు తెలిసినప్పుడు అంత డేర్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే లివర్కి రిలేటెడ్ కాబట్టి. సో మీరు అంత మీ మైండ్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకోగలిగారు? ఎందుకంటే మీరు చెప్పినట్టు 4 years కిడ్ ఉన్నారు. సో మనకు ఆ థాట్స్ అన్ని ఎట్లాగైనా రివాల్వ్ అవుతాయి. అంటే మనకు అది సేఫ్ ప్రొసీజర్ అని తెలిసినా కూడా బట్ ఎక్కడో చిన్న పాయింట్లో అయితే మనకి కిడ్ ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, ఈ థాట్స్ అన్నింటినీ మీరు ఓవర్కమ్ చేసుకుని ఎలా రాగలిగారు? యాక్చువల్గా మాకే కష్టం, బికాస్ వీ నో ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇట్. నేనైతే ఐ హ్యావెంట్ గో త్రూ ద కాంప్లికేషన్స్ అండ్ ఆల్. బికాస్ ఇఫ్ ఐ గో త్రూ ద కాంప్లికేషన్స్ ఐ విల్ నాట్, మేబీ నాకు భయం వేస్తుందేమో. సో ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పి కాంప్లికేషన్స్ ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు నాకేం చెప్పొద్దు అన్నాను. దట్స్ ఇట్. బికాస్ ఈవెన్ ఐ అప్లై ఇట్ ఫర్ లైఫ్ ఆల్సో. సో ఇన్ లైఫ్లో ఏమైనా
ముందే ప్రాబ్లమ్స్ వస్తాయి అని అజంప్షన్ చేసుకుని లేదంటే దానికి భయపడతా ఉంటే వీ విల్ నాట్ గో హెడ్ విత్ వాట్ ఎవర్ వీ వాంట్. సో చెప్పాలంటే ఫ్రాంక్ గా నేను కాంప్లికేషన్స్ ఏమి అంటే ఆలోచించలేదు కాంప్లికేషన్స్ కోసం. నేను ఇవ్వాలి అనుకున్నాను, ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఆయన 1 year ఉంటారా, 5 years ఉంటారా, ఈవెన్ ఒక్కరోజు ఆయన బతికినా ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ అనుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కానీ, అంటే ఇప్పుడు జనరేషన్ లో ఉందో లేదో మనకు అంత తెలియదు కానీ ఏన్షియంట్ పీరియడ్స్ లో అయితే అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్సియేషన్ అయితే ఖచ్చితంగా ఉండేది. సో మీ ఫాదర్ ప్రిస్క్రిప్షన్ మీకు ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ చూసారా మేడం? అంటే మా కూతురు నాకు లివర్ ఇచ్చి నన్ను బతికించి, అంటే జనరల్ గా పేరెంట్స్ మైండ్ థాట్ ఎలా ఉంటుందంటే కొడుకు మాతోనే ఉంటాడు, ఎప్పటికైనా మనతోనే ఉంటాడు, మనల్ని చూసుకుంటారు అన్న ఒక థింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎవరి పేరెంట్స్ అయినా. కూతురు పెళ్ళే వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంటుంది. బట్ మనకు ఏదైతే టిపికల్ పేస్ వచ్చినప్పుడు మీరు అంత సపోర్టివ్ గా నిలబడి, అంటే యూఆర్ రెడీ టు గివ్ యువర్ లైఫ్. సో మీ ముందు చూసిన విధానం కానీ తర్వాత చూసిన విధానం కానీ చేంజ్ చేస్తుందా, లేకపోతే ఫస్ట్ నుంచి మీ ఫాదర్ బాగా సపోర్ట్? బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే యూజువల్ గా ఫ్యామిలీస్ లో దే థింక్ సన్ ఈజ్ దేర్ హైరార్కీ 100%. యూజువల్గా అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఫ్యామిలీస్ దే థింక్ లైక్ దాట్. బట్ ఈ సిచ్యుయేషన్ తర్వాత నాకు నేను అర్థం అవ్వడం కానీ లేకపోతే నేను వేరే వాళ్ళకి చెప్పడానికన్నా ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో డాటర్ ఆల్సో క్యాన్ డూ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నీడెడ్, ఎనీథింగ్ క్యాన్ డూ. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే బోత్ ద జెండర్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, బోత్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. సో ఇప్పుడు జెండర్ డిఫరెన్సియేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చాలా చేస్తుంటారు. కొంతమందికి 35 years వచ్చినా 40 years వచ్చినా కిడ్స్ ఉండరు చాలా మంది. బట్ త్రూ ఐవీఎఫ్ కన్సీవ్ అవుతారు. సో డెలివరీ అయినప్పుడు అమ్మాయి పుడితే కొంతమంది హ్యాపీగా ఫీల్ అవ్వకపోవడం అట్లా నార్మల్ కన్సీవ్ లో చూస్తాం. ఇట్లా ఈ ఐవీఎఫ్ లో కూడా చూస్తాం మనం, ఎందుకంటే 40 years తర్వాత పుట్టి. దట్స్ వాట్ అది ఆ జెండర్ డిఫరెన్సియేషన్ అనేది ఇంకా సొసైటీలో అంటే ఎంత మనం ముందుకెళ్తున్నా అదైతే పోలేదని, జెండర్ డిఫరెన్సియేషన్ స్టిల్ ఉందని నా ఒపీనియన్. బికాస్ పీపుల్ విల్ ఆస్క్ మీ లైక్ ఐవీఎఫ్ లో స్పెసిఫిక్ గా మాకు బాయ్ బేబీని ఇవ్వగలరా, లేకపోతే స్కానింగ్ లో బాయ్ గర్ల్ చెప్పగలరా, ఇవన్నీ మేము రొటీన్ గా ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నిటిని బట్టి జెండర్ డిఫరెన్సియేషన్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ ద సొసైటీ. సో అది ఇంకా చాలా మారాలి. అంటే బై దిస్ ఇన్స్టెన్స్ ఐ వుడ్ టెల్ daughters will do if at all needed. Yeah, maybe you can take me as an example. So అంటే ఇప్పుడు మా కళ్ళ ముందు కనిపిస్తుంది అదే కదా, when you are needed for sure you will be there. Yes. అంటే ఇప్పుడు నేను మెయిన్ ఏమంటున్నా అంటే ఇప్పుడు మనకు ఐవీఎఫ్ లో ఛాన్స్ ఉంటుందా మ్యామ్? మనకు అబ్బాయి కావాలంటే అబ్బాయి పుట్టించాలి, అమ్మాయి కావాలంటే అబ్బాయి పుట్టించాలి, ఇట్లా టెక్నికల్ ఇట్ ఇస్ పాసిబుల్ బట్ ఇండియాలో ఇట్ ఇస్ నాట్ లీగలైజ్డ్. సో ఇప్పుడు జనరల్ గా ఏమంటారంటే పెళ్ళైన తర్వాత ఒక 2-3 years కి పిల్లలు పుట్టకపోతే అమ్మాయిని గుడ్రాలా అనేస్తారు. ఇప్పుడు మీ ఐవీఎఫ్ లో చూసుకుంటే అంటే ఓన్లీ అమ్మాయిలకే ప్రాబ్లం ఉంటుంది, అబ్బాయిలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదా? లేదు, అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ గా we can tell them it is 50% in female causes, 50% male causes ఉంటాయి. బట్ యూజువల్లీ ఫీమేల్స్ విల్ కమ్ అప్ with their problem but males will not. Okay. వాళ్ళు ఏంటంటే బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. I have seen the scenarios where the basic tests like semen analysis కూడా వాళ్ళు చేయించుకుంటానికి ఇష్టపడరు. అంటే ఇప్పుడు జనరల్ గా మేల్స్ లో ప్రాబ్లం ఉందని ఒప్పుకోవడానికి మేము 90% అగ్రీ చెయ్యం ఫర్ షూర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగారు అనుకోండి, మీకు పిల్లలు పుట్టలేదు కదా, మీదే ప్రాబ్లం ఉందంటే అదేంటి నేను జిమ్కి వెళ్తాను, హెల్దీగా ఉన్నాను, నాకు అటువంటి ప్రాబ్లం ఏం లేదని మేము డిఫెండ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఒక మెయిల్ పర్సన్ హెల్దీగా ఉండి ఫిట్ గా ఉంటే తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, స్పర్మ్ కౌంట్ అదంతా బాగానే ఉంటుందా? లేదు, అలా చెప్పలేం. బట్ ఐ కెనాట్ సీ యూ అండ్ ఐ కెనాట్ టెల్ యు ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. సెమెన్ కొన్ని టెస్ట్లు ఉంటాయి, బేసిక్ టెస్ట్లు, సెమెన్ అనాలిసిస్ అనేవి వాటిలో మాత్రమే తెలుస్తుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే 50% మేల్ ఉంటుంది, 50% ఈక్వల్ గా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఎప్పుడైతే మీరు ఈ ఐవీఎఫ్ అంటే ఎప్పటి నుంచో పిల్లలు లేకుండా మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ అవుతారు, పిల్లలు పుట్టినా కూడా ఆ అమ్మాయి అదృష్టం లేరా పుట్టేసింది, ఇప్పటికైనా దేవుడు కనికరించి ఇచ్చారు, పిల్లలు పుట్టారంటారు. బట్ మీరు దాంట్లో ఎంత కష్టపడతారు, మీకు ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది బయట వాళ్ళకి ఎవరికి కనపడదు. సో దట్ ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి మేము దానికి ఐవీఎఫ్ కి? ఈజ్ ఇట్ ఏ సింపుల్ ప్రాసెస్ అది మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు? ఫస్ట్ ఐవీఎఫ్ ఇస్ అ సింపుల్ ప్రాసెస్. అంటే ఆ ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఒకటే, బట్ హౌ యూ ప్రిపేర్ పేషెంట్ ఫర్ ద ఐవీఎఫ్ ఇస్ దాట్ మ్యాటర్స్ ఫర్ ద సక్సెస్ రేట్ అన్నమాట. లక్ ఫ్యాక్టర్ అనేది తక్కువ. ఇట్ ఈస్, ఐ కుడ్ సే ఇట్ ఈస్ హౌ ఎఫర్ట్ we put as a doctors, that gives us success rate. So ఆ ఎఫర్ట్ లో ఏంటంటే like
ఐవీఎఫ్ సక్సెస్ రేట్ వచ్చి 50-60%. ఆ 50-60% రీచ్ అవ్వడానికి వీ హ్యావ్ టు గివ్ అవర్ 100%. ఆ ఎఫర్ట్స్ అండ్ దాంట్లోకి ఏమేమి వస్తాయంటే, if there is a hormonal imbalance, we have to correct it. If there is an obesity, you have to reduce weight. And the lifestyle modifications, quitting smoking, alcohol. So ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుని మైక్రోన్యూట్రియంట్స్ ఇచ్చి ఇఫ్ యూ వాంట్ టు టేకప్ ఫర్ అన్ ఐవీఎఫ్, ఈ ప్రిపరేషన్ అంతా జరిగిన తర్వాత ఐవీఎఫ్ కి, ఇది చేయకుండా ఐవీఎఫ్ కి చాలా సక్సెస్ రేట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మేము ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్ లో చూసుకుంటే మనకి కన్సీవ్ అవటమే కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే లైక్ మన లైఫ్ స్టైల్స్ కానీ ఇవన్నీ మారిపోయినాయి కాబట్టి మన కన్సీవ్ టైం లేట్ అవుతుంది. బట్ కానీ కొంతమంది ఏమనుకుంటారంటే జాబ్స్ చేస్తున్నాం, మనకి ఇప్పుడే పిల్లలు వద్దు, కొన్ని రోజుల తర్వాత చేద్దాం, అట్లా అనుకుంటున్నారు. అది కరెక్టే అంటారా? నా వరకు అది ఐ వోంట్ అగ్రీ, బట్ దెర్ ఆర్ టెక్నిక్స్ విచ్ విల్ హెల్ప్ దెమ్ టు పోస్ట్పోన్ ద ప్రెగ్నెన్సీ, లైక్ oocyte freezing. మీరు సినిమా మూవీ యాక్టర్స్ వాళ్ళకి చూసే ఉంటారు, దీపికా పదుకొనే వీళ్ళందరూ దే డిడ్ ద oocyte freezing at the age of like early 20s. అది మేబీ 35-40 years అప్పుడు ద సేమ్ ఎంబ్రియోస్ ఆర్ oocytes మనం ప్రెగ్నెన్సీ రావడం కోసం యూజ్ చేసుకోవచ్చు. దట్స్ కాల్డ్ oocyte freezing. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ టెక్నాలజీ, ఐ అగ్రీ. But the thing is, postponement of pregnancy, in my view, life should be like a rainbow. So rainbow, each color has a different importance. And if you see that, everything will run parallelly. In the same way, లైఫ్ లో ప్రతి ఒక్కటి ప్యారలల్ గా వెళ్ళిపోవాలి తప్పించి ఒకదాని తర్వాత ఒకటి అని చేసుకోవడం అనేది నా దృష్టిలో ఐ డోంట్ అగ్రీ. అండ్ ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్ మై థింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, I got married at 26 years of age. MBBS తర్వాత మేమిద్దరం MBBS తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. సో దెన్ people used to think or people used to tell like మ్యారేజ్ అయిపోయింది, ఇంకా ఈ అమ్మాయితో అయిపోయింది, సో ఇవి ఇంకా చదవదు. దెన్ we both like took it as a challenge. కోర్స్కి వెళ్ళి నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. నీట్ ఎగ్జామ్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అన్నమాట. మొత్తం 5 years లో ఏమైతే చదువుతామో అది మళ్ళీ కూర్చొని చదవాలి, అది క్లియర్ చేయాలంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్. వీ డిడ్ దట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్, వీ క్లియర్ ద థింగ్. వీ బోత్ గాట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆ తర్వాత కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత దాన్ పీపుల్ యూస్ టు టెల్ లైక్ ఈ అమ్మాయి కన్సీవ్ అయిపోయింది, ఇంకా కెరియర్ ఉండదు. నా 1.5 year కిడ్ తో ఐ వెంట్ ఫర్ ఎ ఫెలోషిప్ ఇన్ కోయంబత్తూర్. ఐ స్టేడ్ దేర్ ఫర్ 1 year and then finished fellowship and then I came back and joined a corporate hospital. Breastfeed కూడా చేశాను 1.5 year ఏమో. సో పెళ్లి పిల్లలు ఏది ఆపలేదు నన్ను. If you have a will. Yes. So నాకు if it is possible with me, it will be obviously possible with everyone. And for especially women, God has given a beautiful task, beautiful thing called multitasking. Only women can do. సో నాకు నేను చేయగలిగాను అంటే అందరూ చేయగలరు 100%. సో కెరియర్, చదువు చేయొచ్చు, అన్ని ఇంపార్టెంటే. బట్ పెళ్లి పిల్లలు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇన్ మై వ్యూ ఇట్ షుడ్ రన్ ప్యారలల్లీ. ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ లో నేను ఒకరిని చూసాను మ్యామ్, అంటే వాళ్ళు కూడా సేమ్, ఐ థింక్ ఏజ్ కరెక్ట్ గా తెలియదు, అప్రాక్స్ బిలో 25 years ఆఫ్ ఏజ్ లో మ్యారేజ్ చేస్తున్నారు ఇద్దరు. ఆ మ్యారేజ్ అయిన ఒక 1 year కే దే గాట్ కన్సీవ్. బట్ మనకి ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పి అబార్షన్ చేసేస్తున్నారు అనమాట. బట్ వాళ్ళిద్దరు లైఫ్ స్టైల్ బాగోదు, ఇద్దరు తాగుతారు, స్మోక్ చేస్తారు అనమాట. సో వాళ్ళు చాలా మంది ఐవీఎఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు. బట్ వాళ్ళు చేసేది ఏంటంటే, అంటే నాకు ఐవీఎఫ్ ప్రాసెస్ అంత క్లియర్ గా తెలియదు కానీ 2 cycles 3 cycles అని వాళ్ళు చెప్తారంట. వీళ్ళు ఒక సైకిల్ కి వెళ్తారు, ఇఫ్ దెర్ ఈస్ నో ఎనీ చేంజ్, ఈ డాక్టర్ కరెక్ట్ గా లేడు అని చెప్పి సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక సైకిల్ లో తెలుసుదామని మనకు డాక్టర్ కరెక్ట్ కాదు, రైట్ అని చెప్పి ఇట్లా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద డాక్టర్ అండి. అంటే డాక్టర్ కరెక్ట్ కాదు అవును అని కాదు, ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద డాక్టర్ ఎంత ఇంపార్టెంట్, మీరు ఎంత ఎఫర్ట్ ఇస్తున్నారు కూడా ఇంపార్టెంట్. మీరు చెప్పారు ఆల్రెడీ దర్ స్మోకింగ్ ఉంది, సో ఆ వాటిని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయకుండా అన్ని ఇట్ ఈస్ ఐవీఎఫ్ ఇస్ అన్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. ఇట్ ఇస్ లైక్ మనం ఏమి క్రియేట్ చేయము. వాళ్ళకి ఎగ్స్ ఏ క్వాలిటీతో ఇస్తే అదే క్వాలిటీతో మనం చేయగలం. స్పర్మ్స్ ఏ క్వాలిటీ ఉంటే ఆ క్వాలిటీ స్పర్మ్స్. ఇఫ్ దేర్ హ్యావ్ గివెన్ us గుడ్ క్వాలిటీ ఎగ్స్ అండ్ స్పర్మ్స్, then the success rate will be good. మన ఎఫర్ట్ ఎంత ఉంటుందో పేషెంట్ సైడ్ కూడా ఎఫర్ట్ అంతే ఉండాలి. ఓకే. సో ఇప్పుడు నేను మీ ఇన్స్టా రీల్స్ చూస్తాను మ్యామ్, చాలా రీల్స్. అందులో ఇప్పుడు మీరు ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఒక రీల్ చేశారు. సో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి మ్యామ్ అంటే, ఇప్పుడు నేను హెల్దీగా నాకు ఎటువంటి ఐవీఎఫ్ ప్రాబ్లం లేదు, బట్ నేను కిడ్స్ ని కొంచెం పోస్ట్ పోన్ చేసి అప్పుడు నేను ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చా? సో దట్ ఈస్ ద ప్రాసెస్, లేకపోతే దీనికి డిఫరెంట్ ఉంటుందా? అంటే యాజ్ ఏజ్ ఇంక్రీజెస్, వెదర్ ఇట్ ఇస్ ఫీమేల్ ఆర్ మేల్, మనకి క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ తగ్గిపోతాయి. ఓకే. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు హార్ట్ ఉంది,
25 years కి ఉన్న హార్ట్ కి 45 years కి ఉన్న హార్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది. ద ఫంక్షన్ ఆఫ్ ద థింగ్స్ విల్ గెట్ డిక్రీస్. ఇన్ ద సేమ్ వే క్వాలిటీ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఏ 35-40 years ఆఫ్ ఏజ్, యువర్ ఎగ్ క్వాలిటీ ఆర్ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ పోస్ట్పోన్ ద ప్రెగ్నెన్సీ, వెన్ యూ ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఆర్ స్పర్మ్స్ అట్ 20-25 years ఆఫ్ ఏజ్, ఆ ఏజ్ అక్కడ మనం ఫ్రీజ్ చేసేస్తే ఆ క్వాలిటీ అలానే ఉండిపోతుంది. సో ఆ క్వాలిటీ ఎగ్స్ని తీసుకెళ్ళి మనం 30-35 years కి యూజ్ చేసుకుని మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అంటే, వీ విల్ గెట్ ఏ గుడ్ సక్సెస్. గుడ్ బికాస్ వీఆర్ యూజింగ్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఆఫ్ 25 years ఏజ్ క్వాలిటీతో మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో నేను మీ ఇన్స్టా చూసాను, మీరు చాలా కేసెస్ చేశారు. సో ఇందులో ఏదైనా ఛాలెంజింగ్ కేస్ మీరు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేసుకుంటారు? చాలా ఛాలెంజింగ్ కేసెస్ చేసామండి. లైక్ పీపుల్ యూస్ టు కమ్ ఫర్ రికరెంట్ అబార్షన్స్. ముందు చాలా అబార్షన్స్ అయిపోయి, దెన్ యూస్ టు కమ్ ఫర్ అస్, వీ హ్యావ్ గివెన్ ఎ గుడ్ ప్రెగ్నెన్సీ, అండ్ దెన్ స్పర్మ్ కౌంట్ నిల్ ఉన్నా సరే వీ క్యాన్ టేక్ ద స్పర్మ్స్ ఫ్రమ్ ద టెస్టిస్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద IVF. అది చేసి దే కెన్ ఫాదర్ దేర్ ఓన్ జెనెటిక్ చైల్డ్. అంటే స్పర్మ్ కౌంట్ నిల్ అంటే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ అడ్వైజ్ ద డోనర్. No, we can take the sperm from the testis and use it for an IVF. They can have their own genetic child anamata. And there was specific thing called I have done from 4-5 years back. There used to be one couple, వాళ్ళకి ప్రీవియస్ అబ్నార్మల్ చైల్డ్ ఉందన్నమాట. అబ్నార్మల్ చైల్డ్ అంటే ఆ బేబీకి హ్యాండ్స్ లెగ్స్ ఫార్మ్ అవ్వాలి. దే కేమ్ విత్ అ సెకండ్ ప్రెగ్నెన్సీ. అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయి నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా దే కన్సీవ్డ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ చైల్డ్. ఓకే, సెకండ్ టైం. సో దెన్ ఆ బేబీని, బికాస్ ఆబ్వియస్లీ దే డోంట్ గో హెడ్ విత్ ప్రెగ్నెన్సీ, అబార్ట్ చేసి ఆ బేబీని మనం టెస్ట్కి పంపించినప్పుడు వీ ఫౌండ్ అవుట్ అట్ సమ్ డిసీజ్, స్కెలిటల్ డిస్ప్లేసియా అని ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ ఉంది. సో అదే డిసీజ్ మనం పేరెంట్స్కి చేసినప్పుడు కూడా ఇద్దరిలోనూ ఆ ప్రాబ్లం ఉంది. దట్ ఈస్ హాఫ్. వాళ్ళకి ఎందుకు మేనిఫెస్ట్ అవ్వలేదంటే సగమే ఉంది ప్రాబ్లం. పిల్లలకి వచ్చేసరికి ప్రతిసారి అది ఫుల్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అయ్యి అబ్నార్మల్ బేబీస్ వస్తున్నాయి. దెన్ వాట్ వి డిడ్ ఇస్, లైక్ ఇద్దరు ఎగ్ స్పర్మ్ తీసుకుని ఎంబ్రియోస్ ఫార్మ్ చేసి దాని మీద టెస్ట్ చేసి ఏదైతే ఎఫెక్ట్ అవ్వలేదో, అవ్వలేని ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వాళ్ళకి నార్మల్ బేబీ కలిగింది. సో దట్ టెక్నిక్ కాల్ PGTA. అంటే మనం ఆ ఎంబ్రియోస్ మీద టెస్ట్ చేసి అన్ఎఫెక్టెడ్ ఎంబ్రియోస్ పెట్టడం ద్వారా వాళ్ళకి ఏజెస్ ని, అంటే జనరేషన్స్ వైజ్ వచ్చే డిజార్డర్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇదే నేను వీడియోలో కూడా చేశాను. దట్ ఇస్ సంథింగ్ కాల్ సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా, తెలసీమియా అనేవి వాళ్ళకి పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ అవుతూ ఉంటాయి. సో మనం ఇలాంటి టెక్నిక్ ద్వారా దానికి బ్లాక్ చేసాం అనుకోండి, అండ్ దర్ జనరేషన్స్ విల్ బి ప్రొటెక్టెడ్. సో ఇప్పుడు మీ రీల్స్ చూస్తుంటే చాలా థాట్ ప్రొవైడింగ్ గా ఉంటుంది మ్యామ్, అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో నేను చూసింది ఏంటంటే బూస్ట్ యువర్ ఫెర్టిలిటీ న్యాచురల్లీ అని ఉంది. సో అది నిజంగా పాసిబిలిటీయా, బూస్ట్ యువర్ ఫెర్టిలిటీ? ఇదివరకు రోజుల్లో ఓల్డ్ ఏజెస్ లో ఏంటంటే మనం న్యాచురల్ ఫుడ్స్ తినేవాళ్ళం అండ్ చాలా పని చేసుకునే వాళ్ళం మనకి. సో ఇప్పుడు ఏంటి, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, పెస్టిసైడ్ కోటెడ్ వెజిటబుల్స్ అన్ని తినడం జరుగుతుంది. అండ్ సెడెంటరీ లైఫ్, స్ట్రెస్, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. సో దీనివల్ల ఐదర్ మేల్ కానీ ఫీమేల్ ఫర్టిలిటీ రేట్ కానీ చాలా తగ్గిపోతుంది అనమాట. సో మై థాట్ ఇస్ లైక్ వాట్ ఇఫ్ వీ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ హ్యాబిట్స్, దెన్ ఆబ్వియస్గా మనకి అప్పుడు ఉన్న ఫర్టిలిటీ రేట్ మనం తీసుకురావచ్చు. దెన్ ఐ థాట్ లైక్ కొలాబరేటింగ్ విత్ ఎ న్యూట్రిషనిస్ట్ అండ్ ట్రైనర్ సో దట్ వీ డిజైన్ అ ప్రాజెక్ట్ విచ్ విల్ బూస్ట్ దర్ న్యాచురల్ ఫర్టిలిటీ. సో వీ హవ్ స్టార్టెడ్ ఇట్. We have to see how it goes. సో ఇది నా పర్సనల్ క్వశ్చన్ మ్యామ్. ఇప్పుడు IVF ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీరు కొన్ని సజెషన్స్ ఇస్తారు, రిలాక్స్డ్ గా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి. బట్ మీరు ఇచ్చే బిల్ చూస్తే ఆ పీస్ఫుల్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సైకిల్ ఎక్కడ, ఐ మీన్ ఆ బిల్స్ చూసేసరికి ఆ పీస్ అంతా పోతుంది కదా. అది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి. ఏంటంటే లైక్ IVF చాలా ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. సో వీఆర్ డూయింగ్ IVF అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. అంటే ఇప్పుడు మనకు కొంత క్వాలిటీ కావాలంటే మనం ఎంతో కొంత పే చేయక తప్పదు. బట్ అదొక ఏంటంటే ఒక మిస్కన్సెప్షన్ చాలా ఎక్కువ. ఇట్ ఇస్ నాట్ లైక్ టూ హై. రీజనబుల్ ప్యాకేజెస్ లో, అఫోర్డబుల్ థింగ్స్ లో వీ క్యాన్ డూ IVF. సో మీ IVF జర్నీలో చాలా సక్సెసెస్ చూసుంటాం. అసలు మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ ఇస్ ఇండివిజువలైజ్డ్. అంటే ఒక పర్సన్ కి ఇది సక్సెస్ అని ఉంటుంది. ఈవెన్ ఇన్ ఇండివిజువల్ లైఫ్ ఆల్సో దెర్ విల్ బి డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ సక్సెస్. లైక్ గెటింగ్ మ్యారీడ్ ఈజ్ సక్సెస్, becoming mother is a success. When it comes to doctor's life, people say like, I have done these many cycles, I have given this many number of pregnancies. But for me, like the most important thing is getting trust of the patients.
So I consider it as a success because we work in an atmosphere of only 50-60% success rate. ఆ మిగిలిన 40% కూడా they should come back to you with a gratitude, 100. even though they got a negative result. So that's I call it as a success because I gained the trust of that patient. So success has no end. Yes. సో ఫైనల్ గా మ్యామ్ ఇఫ్ మీ ఫాదర్ ఈ వీడియో చూస్తుంటారు ఖచ్చితంగా, సో మీ ఫాదర్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా? I wish him all the best in the remaining part of his life and happy Father's Day. We really proud of you మ్యామ్. మీరు చేసిన ఆ గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. మేబీ నేను ఆ సిచ్యువేషన్ వస్తే డేర్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదు, బట్ మీరు ఆ స్టెప్ చేస్తుంటే వీ రియలీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మ్యామ్. మీరు మీ టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. Thank you.